ఎవరైనా రోడ్డు ఎక్కి నాకు పెన్షన్ రాలేదని చెప్పినారా, లేదంటే నా తల్లికి మా పిల్లల తల్లికి వందల కార్యక్రమం రాలేదని చెప్పినారా, అన్నదాత సుఖీభావం రాలేదని చెప్పినారా, లేదంటే మహిళలు వాళ్ళ మహిళలు బస్సులలో ఎక్కడికి కూడా ఎవరైనా ఆపుకున్నారా? ఏమి లేవు ఇవన్నీ. కానీ ఎన్ని అందరికీ అందుతా ఉన్నాయి, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, వాళ్ళ మాత్రం నిద్ర రావడం లేదు. ఎన్ని అబద్ధాలు ఎన్ని అంటే మనం చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చూసి నిద్ర రాక విపరీతమైన దుష్ప్రచారాలు చేయడం తప్ప గడిచిన వాళ్ళు ప్రసారాలు మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పండి అని చెప్పలేరు. మనం ఇప్పుడు అంటే 2014-19లో కానీ ఇప్పుడు 2024 నుంచి ఇప్పుడు ఈ రోజు 26 వరకు కానీ చేసేది మనం ధైర్యంగా చెప్పుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాలు చేసినాం అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్తాను, ఒక్క నియోజకవర్గానికి వచ్చిన నిధులు జిల్లా మొత్తానికి కూడా తీసుకెళ్ళాలి. ఈ దళితులు వీళ్ళు వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు అంత మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటే ఇంకా చేసే కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా చేసి పెడతాం. ఎన్డీఏ కూటమిని కొట్టుకుంటే చెడిపోయేది మీరే, అది దయచేసి ప్రతిసారి గుర్తుపెట్టుకోండి. మంచి చేసే వాళ్ళని పోగొట్టుకుంటే చూసినారు, 5 సంవత్సరాలు ఒకసారి అవకాశం అడిగితే చూసినారు, ఇచ్చినారు. కానీ 5 సంవత్సరాల్లో మీరు అనుభవించిన నరకాన్ని కూడా చూసినారు. మళ్ళీ రావాలని కోరుకున్నారా, చెడిపోయేది మీరు. దయచేసి ఒక్కటి మాత్రం మీ మనసులో పట్టుకోండి. ఇంకా చేయాల్సిన మంచి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గం రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. మీ కళ్ళాలు మీరే చూస్తూ ఉన్నారు, ఇంకా చూడబోతారు. అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఇండస్ట్రీ తీసుకురావడం కానీ అందరి సహకారంతో ఈరోజు అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఎన్డీఏ కూటమికి అవకాశం ఇవ్వండి.